టాబ్లెట్ వాడాల్సిన అవసరం రాదు భవిష్యత్తులో. రాదండి. సో ఇది కనుక కంటిన్యూ చేస్తే. అవునండి. సో బీపీ గురించి ఏం చెప్తారు సార్? బీపీ గురించి చెప్పాలంటే అంటే ఎందుకంటే అది నిజంగా కూడా అంటే మెంటల్ ప్రెషర్ వల్ల, వర్క్ ప్రెషర్ వల్ల, వర్క్ ప్లేస్లో ఉన్న ప్రెషర్స్ వల్లనే ఎక్కువ, లేదు అంటే హెరిడిటీ వల్ల అంటే బీపీ వస్తుందని చెప్తున్నారు. సో దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం? నేను దీనికి 2 విషయాలు చెప్పిన క్రాంతి గారు. ఇప్పుడు కామన్గా అభివృద్ధి చెందిన వైద్య శాస్త్రం జబ్బుల్ని కేటగిరైజ్ చేసి అనలైజ్ చేస్తూ ఉంది. వాటిలో మీరు బాగా ఎన్న విషయాలు ఏమిటి అని చూస్తే ఒక 3 పదాలు విని ఉంటారు. ఒకటి డీజెనరేటివ్ డిసీజెస్ అని అంటారు, ఏమండి. 2 సైకోసోమాటిక్ డిసీజెస్ అని అంటారు, లేదా ఈ వంశపారంపర్యంగా వచ్చే జబ్బులని అంటారు, ఏమండి. హెరిడిటీ జీన్స్ ద్వారా వచ్చేటువంటి జబ్బులని అంటారు, లేదా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని అంటారు. అంటే మన ఇమ్యూనిటీయే మన మీద దాడి చేసి తెచ్చే రొమటాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలా అంటారు కదా. వీటన్నిటినీ ఆధునిక వైద్య శాస్త్రం ఏం చేసిందంటే ప్రధానంగా 3 సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, డీజెనరేటివ్ డిసీజెస్ కానీ, వీటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి కేటగరైజ్ చేసింది. అంటే సార్ అంటే జీవన విధానంలోని లోపం వల్ల వచ్చే జబ్బులు మాత్రమే అని. వాటిలో మీరు అడిగిన షుగర్ ఉంది, మీరు అడిగిన బీపీ ఉంది, ఇంకా చాలా రకాల జబ్బులు. అంటే మొత్తం ఇప్పుడున్న జబ్బుల్లో 85% జబ్బులన్నింటినీ సో లైఫ్ స్టైల్ డిసైడ్ చేస్తుంది. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్పి ఆధునిక వైద్య శాస్త్రం డిసైడ్ చేసింది. ఇంకా ప్రాబ్లం ఎక్కడది? సో మన జీవన విధానం మారితే అందులో చాలా వాటిని తగ్గించుకోవచ్చు. అంతే కదండి. బీపీ కూడా అలాంటిదే. లేదా మీకు వచ్చిన మాట చెప్తాను. బీపీకి వాళ్ళు మనం టాబ్లెట్స్ వాడుతున్నాం. మన వాళ్ళు ఏం టాబ్లెట్ వాడతారు అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం టాబ్లెట్ చెప్పొచ్చు. కానీ మెజారిటీ ప్రజలు బీపీకి వాడుతున్న టాబ్లెట్లన్నీ కూడా డయూరిటిక్స్ అనే తరగతికి చెందిన టాబ్లెట్స్ అండి. డైరెటిక్ టాబ్లెట్ రోజు వేస్తుంటాం, రోజు ఒకటి వేస్తుంటాం. ఇక్కడ ఏం భ్రమకు గురవుతామంటే, ఓహో బీపీ వచ్చింది, జీవితాంతం ఈ టాబ్లెట్ వేసుకుంటే తప్ప కుదరదేమో అనుకుంటాం. నిజమే. ఎందుకలా ఆ టాబ్లెట్తో బీపీ తగ్గక జీవితాంతం వేయాల్సి వస్తుందంటే డయూరిటిక్స్ టాబ్లెట్ లక్షణం ఏంటని మనకు తెలియాలి. దాని క్యారెక్టర్స్ తెలవాలి మనకు. అది ఏం చేస్తుందంటే టాబ్లెట్ వేసుకున్న తర్వాత అన్నం ఎలా కరిగిపోయి బ్లడ్లో కలుస్తుందో ఇది కూడా అలాగే బ్లడ్లో కలుస్తుంది. కలిసిపోయి ఏం చేస్తుంది, కిడ్నీస్ దగ్గర చేరి మనం యూరిన్ బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ పాస్ అవుతుంటుంది. యూరిన్ పాస్ అయ్యే టైంలో బ్లడ్ లో ఉన్నటువంటి సోడియం కాంటెంట్ ని యూరిన్ లోకి వెళ్ళిపోయి చేయడం అనేది డైరెటిక్స్ టాబ్లెట్ చేసే పని. సో సోడియం డ్రైన్ చేసేస్తుంది అది. అంతే. అది సోడియం తగ్గిస్తుంది కాబట్టి ఆ రోజు బీపీ తగ్గినట్టుగా కనపడుతుంది. మరి రేపు మళ్ళీ మనం కూరల్లో ఉప్పేస్తాం కదా, పచ్చళ్ళలో ఉప్పేస్తాం కదా, బిర్యానీలో ఇంకా ఏదో దేంట్లోనే వేస్తుంటాం కదా, కాబట్టి మళ్ళీ ఇంకో టాబ్లెట్ వేయాల్సిందే. ఎంత కాలం అయితే మీరు అవసరానికి మించిన ఉప్పు వాడుతూ ఉంటారో అంతకాలం మీ బీపీ రేజ్ అవుతూ ఉంటుంది. బీపీ రేజ్ అవుతుంది కాబట్టి డైరెటిక్స్ టాబ్లెట్ ని జీవితాంతం వేసుకోవాలి. అలా కాకుండా సాల్ట్ మానేస్తే బీపీ లేదు, బీపీకి టాబ్లెట్ లేదు. పోనీ మానేయలేము, తగ్గించండి. ఇప్పుడు స్పూన్ వాడుతుంటే ½ స్పూన్ చేయండి, ఫలితం ఎంత అద్భుతంగా చూస్తారో. ఏమండి? ఓకేనా? ఇక్కడ ఓకే కాదు మీకు. ఇంకో ప్రశ్న మీ వైపు నుంచి వచ్చింది. ఏమిటి అంటే మనిషికి సాల్ట్ అవసరం లేదు, సాల్ట్ తీసేయమంటారేంటి? సోడియం అనేది చాలా అవసరమైన కెమికల్ కదా, దాన్ని తీసేస్తే నష్టపోమా? ఉప్పు తీసేయండి అంటే ఎలా కుదురుతుంది? ఇది మీ ప్రశ్న. అవునండి, నిజమే. క్రాంతి గారు మీరు చెప్పిన దాంట్లో చాలా విలువైన వ్యవహారం ఉంది. ఎందుకంటే బాడీలో వాటర్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేస్తున్నటువంటి మూలకం ఏదైనా సోడియమే. ఇప్పుడు నరాల పటుత్వం, కండరాల పటుత్వం మెయింటైన్ అవుతుందంటే దానికి చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది సోడియమే. అది మనకు అవసరం లేదు, వేస్ట్ అని ఎలా అనగలమండి? తప్పు కదా. కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అనడం లేదు. మనిషి శరీరానికి సోడియం కావాల్సిందే, కానీ మనిషికి కావాల్సిన సోడియం అంతా ఆహార పదార్థాల ద్వారా అందుతుంది. బయట నుంచి ఎక్సెస్ సోడియం వేయటం అనేది నష్టం చేస్తుంది అంటున్నాను. ఇప్పుడు దీన్ని లాజికల్ గా చూద్దాం. మనిషి శరీరానికి సోడియం కావాలి, మరి కాల్షియం వద్దా? కావాలి. పొటాషియం వద్దా? కావాలి. కార్బన్ వద్దా? కావాలి. ఇలా అన్ని కావాలనే వస్తాయి. మరి అప్పుడు కాల్షియం కోసం 1 స్పూన్ కాల్షియము, పొటాషియం కోసం 1 స్పూన్ పొటాషియం, సోడియం కోసం 1 స్పూన్ ఉప్పు ఇలా వేసుకుంటున్నామా? హిమోగ్లోబిన్ అంటే ఐరన్ అంటాం కదా, మరి ఐరన్ కోసం ఐరన్ పొడి వేసుకుంటున్నామా? ఇనుపరజన వేసుకుంటున్నామా? ఏమంటాం? వాటికి ఆహారం ద్వారానే దొరుకుతాయండి అంటున్నామా లేదా? మరి సోడియం ఒకటి బయట నుంచి వేయాలా? కాదండి. అసలు ఏమిటంటే టేస్ట్ కోసం మాత్రమే ఉప్పు వాడే అలవాటు మనకు వచ్చేసి కామన్ అయిపోయింది తప్ప శరీర అవసరం కోసం కాదు. శరీరానికి అవసరమైన సోడియం అంతా ఎక్కడ దొరుకుతుంది? ఆహారంలో ఉంటుందండి. సో అంటే ఇంకొక డౌట్ సార్, అంటే సాల్ట్లు కూడా ఈ ఉప్పు మార్కెట్లో రకరకాల ఉప్పులు వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి.
అంటే ఒక దాదాపు 2 దశాబ్దాల నుంచి అయోడైజ్డ్ అన్నది మనం ప్రత్యేకంగా వింటున్నాం. సో మన కల్లుప్పు అంతర్ధానం అయిపోయి వేరే పనులకు వాడుతున్నారు దాన్ని తప్పితే మన వంటలలో వాడుతుంది తగ్గిపోయింది. అంటే దీని ద్వారా ఏమన్నా దుష్పరిణామాలు ఉన్నాయంటారు? అంటే మీరు అబ్జర్వ్ చేసినాయి నిజంగా రాతి ఉప్పు అని ఒకటి చెప్తున్నారు, రకరకాల దాని ఏమంటాము ప్రకృతి స్టోర్స్ నుంచి మనకు ఆన్లైన్లో అమ్ముతున్నారు, రెడ్ సాల్ట్ వస్తుంది. సో ఇన్ని రకాల ఉప్పులు ఉన్నాయి, అంటే ఇవన్నీ కూడా ప్రమాదకరం అంటారా మీరు? అంటే దీంట్లో ఏది మంచి ఉప్పు ఏది చెడ్డ ఉప్పు అనేది సరే ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. మన మామూలు ఉప్పు, ఆనాటి ఉప్పు ఉందే గాంధీ ఉప్పు, మన అమ్మ నాన్న మనకేసి పెట్టిన ఉప్పు ఉందే, సముద్రం ఉప్పు ఉంది కదా, అది వాడుకోవటం ఉత్తమమైన పని. ఒకవేళ ఆ ఉప్పు దొరికే పొజిషన్ ఇవాళ కనిపించడం లేదు, అలా కండిషన్స్లో ఏం చేయటంటే రాతి ఉప్పు ఏదైనా దొరుకుతుంది, సైంధవ లవణము అంటారు కదా, రాక్ సాల్ట్ అని ఇంగ్లీష్లో అంటున్నాం, రాతి ఉప్పు తెలుగులో అంటున్నాం, సంస్కృతంలో అయితే సైంధవము రాయి లవణము అని అంటున్నారు కదా. అది సరే వాడుకోవచ్చు, పొరపాటేం లేదు. కానీ ఏ ఉప్పు అయినా సరే తక్కువ వాడుకోవటం మంచిది సార్. సైంధవ లవణం అద్భుతమైంది వాడేయండి అంటే తప్పు అవుతుంది. ఏదైనా నష్టదాయకము మినిమం వాడాలి. సోడియం బయట నుంచి ఇవ్వడం పొరపాటు, అది సైంధవ లవణం ఇస్తారా, ఇప్పుడు సముద్రం నుంచి తెచ్చిస్తారా, లేదు దానిలో అయోడిన్ కాస్త కల్పిస్తారా, ఏది ఇచ్చినప్పటికీ సోడియంని ఎక్కువ వాడటం అనేటువంటిది నష్టము. కాబట్టి తగినంతే వేసుకోవాలి, ఈ దృష్టిలో ఉండాలి సార్. కంపారిటివ్లీ బెటర్ ఏంటంటారా, మంచిది రాక్ సాల్ట్ వాడుకుంటే మంచిది. సో దాని కాంపన్సేటర్గా దీన్ని వాడచ్చు, కాకపోతే అది కూడా తక్కువే వాడాలండి.